బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 70 మందికి పైగా సజీవ దహనమయ్యారు. చౌక్ బజార్లోని ఓ రసాయనాల గోడౌన్లో గ్యాస్ లీకే మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోకి వ్యాపించాయి. క్షణాల్లో అపార్ట్మెంట్ మొత్తం మంటలు వ్యాపించడంతో అందులో నివసిస్తున్న వారు చాలా మంది మంటల్లో చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 70 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న రాత్రి 10:40 సమయంలో కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతూ పక్కనే ఉన్న 2 భవనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగిన భవనంలోని ఫస్ట్ ఫ్లోర్లో ప్లాస్టిక్ స్టోరేజ్ ఉంది. పై అపార్ట్మెంట్లలో వందల మంది నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్లు ఇరుగ్గా ఉండడంతో బయటకు వెళ్లే మార్గం లేక మంటలో చిక్కుకుపోయారు. అంతేకాదు, మంటలు చెలరేగిన ప్రాంతంలో ఓ మ్యారేజ్ ఫంక్షన్ కూడా జరుగుతోంది. ఆ సమయంలో చాలా మంది అక్కడే ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాత్రి నుంచి పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు మంటలను వార్పే ప్రయత్నం చేస్తున్నాయి. వందల మందిని భద్రతా బలగాలు రక్షించాయి. మంటలు కాస్త అదుపులోకి వచ్చినా పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేశాయి. దీంతో ఊపిరాడక చాలా మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది 70% పైగా కాలిన గాయాలతో ఉన్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.